వ్యాపారం కూడా బాగా వీటి ఇల్లు ఒకటి పైప్ కనెక్షన్ ఇల్లు కొడుకు ఈయన ఉంటారు. ఇల్లు నీట్గా చేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇల్లు కొడుతుంది. 4 to 5 months will complete and 2 BHK because ఎంత అవుతుంది? 6 to 8 lakhs కంప్లీట్. ఎనిమిది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి నువ్వు గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే ఎక్కడ వస్తూ ఉంటుంది. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లు ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తుంది సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. ఎక్కువ జాగ్రత్త కంగారుగా సుమతంగా ఎక్కి సుమతంగా దిగు. జాగా అల్పా కట్టుకోవచ్చుది. వ్యాపారం మాకు ఎలా ఉండిపోతే వెనకబడిపోతుంది సార్. ఏమో కొంత మీరు దయచేసి వ్యాపారం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ముందు చేపితే కొన్ని షాపుల్లో మీకు వాటా ఇచ్చాను. మద్యం షాప్ బ్రాండీ షాపులు ఉన్నాయి కదా, అందులో 15% మీ వాళ్ళకే పెట్టా. తక్కువ డబ్బులు ఇచ్చి మామూలు వాళ్ళకంటే 50% కన్సెషన్ ఇచ్చి మీకు పెట్టాను. ఇది కూడా ఏం చేయాలి ఆలోచిస్తాను. దీని మీద పోసా మొక్కలేదు సార్. ఇప్పుడు మనతో దేశంలో ఉన్న గీత కార్మికులు అందరూ కూడా చాలా ఒకటి మానేస్తున్నారు సార్. పనులు పోతున్నారు. ఎక్కలేకపోతుంటారు. జాగ కంగారేం కాదు. కుర్రాడు మీ కుర్రాడేనా? అన్నగారు అబ్బాయి సార్. తాటి నొక్కోకే చేస్తారా? తాటి మట్టకే చేస్తారు. ఇది కట్ చేస్తారా? దానికి ఇది పెడతారా? గెల కడతాం సార్. చెట్టు గోవ తీసి గోవకైనా దానికి మట్టకి కొండ కడతాం సార్. మట్ట కడతాం సార్. ఇంతకు కూడా గోవ తీసి మట్ట కడతాం సార్. చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. తాటి చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు తాటి చెట్లు బెల్లం తీయడం కూడా మానేసారా? మేము ఎప్పుడు వండలేదు సార్. మా సైడ్ ఎప్పుడు తీయలేదు సార్. తాటి బెల్లం కూడా ఇలువ ఎక్కువ ఉంది సార్. కేజీ 300 అవును సార్. అంటే వీటికి ఏదో కొంత చేసుకుని ఏదో పనులు పోయి అది చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు తీస్తారు ఇది? ఉదయం ఒకటి, ఇప్పుడు సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి. 3 పట్లు ఎక్కాలి సార్. 3 పట్లు గీయాలి సార్. ఉదయం గీసినప్పుడు కళ్ళు ఎప్పినట్టు గీస్తాం సార్. మళ్ళీ మధ్యాహ్నం 12-11 గంటలు పట్టు గీస్తాం సార్. మళ్ళీ 4 గంటల కానించి 5 గంటల లోపల మళ్ళీ గీస్తాం సార్. 3 గీతలు పడతాయి. 2 పట్లు ఇస్తాం సార్. 2 సార్లు తీసుకుంటారు. ఎప్పుడు ఉదయం సాయంత్రం తీసుకుంటారు? ఉదయం సాయంత్రం. మధ్యాహ్నం కూడా ఇచ్చేసి సెట్ చేస్తారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్. అది ఇప్పటికప్పుడు అందులో సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. పుట్టి పడినప్పుడు టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి. లేకపోతే
ఇది పచ్చగా నీళ్ళగా అయిపోద్దండి. ఆ చుక్క చుక్క పడడంలో ఆ. నీ కొలి తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కళ్ళు కూడా నీటి కొంచెం కిక్ వస్తుంది కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్ అటు కైపు రాదు. మీరా ఏయ్ కత్తి మీదనట్టు నేరాగా ఉంటే రాదు కాబట్టి ఇది చేస్తాం. సార్. సాయంత్రం పొద్దుపోక ముందు చేస్తారా? పొద్దు బాగుంది చేస్తాం సార్. మళ్ళీ పాము గీమని ఉంటాయి కదా సార్, అవన్నీ బాధలు పడలేక. చెట్లు తాటి చెట్లు కనపడొస్తున్నాయి. ఉన్నాయి సార్, అక్కడ అలా ఉన్నాయి సార్. ఉన్నాయి, అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. చెరువు పక్కన. మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అలా చెట్టు అక్కడ మీరు చేసుకుంటే ఏం పట్టించుకోరా? పట్టించుకోరు సార్. అడగరా? డబ్బులు ఏం అడగరా? అడుగుతారండి కొంతమంది. అలాగిస్తామంటే ఇలాగిస్తాం, 150 ఇలాగిస్తుంటాం సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్టపడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. అవును, అదే లేదు సార్, మీరు చేశారు. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోని బాధలు పెట్టారు అన్నీ ఫ్రెండ్స్. తమ్ముడు 5 లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలిన ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం? వీటి వల్ల సార్. ఇలాగే వేస్తాం కదా సార్, ఇలాగే వేస్తాం కదా, ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. కొంచెం కన్వర్ట్ అయింది. అయ్యా కైపు ఎక్కడానికి ఎండ కాదండి, ఎండలో కొద్దిగా మారింది. అయ్యా టేస్ట్ మారింది. అయ్యా టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్. ఈ ఎండ అన్నీ కాకుండా మార్నింగ్ టైం అదే స్వీట్ గా ఉంటది. అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది, సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కొంత కాకుండా మార్నింగ్ నుంచి వస్తాయి కదా, రాత్రి ప్లెజెంట్ గా ఉంటది. అయ్యా ఎండ ఉంటది, అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే, గుడ్, చాలా బాగుంది. ఎక్కడండి? షాపులో ఇచ్చే దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది ఎక్కడ ఊరికైనా అట్లా పేసుకుంటాం సార్. ఈ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో పోస్తాం. ఇక్కడ నుంచి అయ్యా ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతామండి. ఓకే, గుడ్, చాలా సంతోషం. రండి, ఇద్దరు రండి. గుడ్, చాలా సంతోషం సార్. మా గీత కార్మికులకి కొంత దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. మీద ఉన్నాం. అయ్యా ఏమేం చేయాలి అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా గీత కార్మికులకు న్యాయం జరగాలి. ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్. ఓకేమ్మా? అలాగే సార్. అయ్యా ఇల్లు కట్టించేస్తారా? అలాగే సార్. కానీ మీ అబ్బాయి కూడా ఉంటారు కాబట్టి అయ్యా ఇద్దరికి అనుకూలమైన ఇల్లు కట్టాను. 2 బెడ్రూమ్లు పెట్టేసి రేపు సార్. 6 నెలలు పెట్టేస్తాను. అలాగే సార్.